హాయ్ గైస్, దిస్ ఇస్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 అనమాట. డే 2లో మేము ఈరోజు కాఫీ ఎస్టేట్ అయితే చూద్దాం అనుకున్నాం చిక్మంగళూరులో. అవుట్ఫిట్స్ ఆఫ్ ద డే. ఫస్ట్ ఇప్పుడు మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి నెక్స్ట్ కాఫీ ఎస్టేట్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈజీగా రెడీగా ఉండేవైతే ఆర్డర్ చేసేస్తాము. ఇడ్లీ వడ రెడీగా ఉంటుంది కాబట్టి వెంటనే అవైతే ఆర్డర్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ దోశ, సెట్ దోశ అండ్ బిసిబిల్లబాత్ అట్లాంటివి చేసాము. బాగున్నాయి టేస్ట్ అయితే. పింక్గా కనిపిస్తాండైరా. కోల్డ్ క్యారమెల్. చిక్మంగళూరులో ఇప్పుడు మేము కాఫీ ఎస్టేట్కి వచ్చి ఉన్నాము. ఇక్కడ కాఫీ మ్యూజియం అంతా ఉంటుంది. ఇప్పుడు చూసేద్దాం రండి. ఇది కాఫీ సెంటర్ చిక్మంగళూరు ఉంది కదా, ఇక్కడ నుంచి లోపల వెళ్ళాలన్నమాట మనము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో ఏమో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట, షోగా ఉండడానికి. గార్డెన్ లాగా ఉంది ఇక్కడ. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఉన్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇటుపక్క ఇట్లా ఒక రూట్ ఉంటుంది. ఇది మ్యూజియం అన్నమాట. ఇక్కడ కాఫీ మ్యూజియం. ఇలా వెళ్ళాలి. వీఆర్ ప్లానింగ్ టు మురుడేశ్వర్. ఇది అయిన తర్వాత మురుడేశ్వర్కి వెళ్దామనేసి అనుకుంటున్నాము. మురుడేశ్వర్ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ గోకర్ణకి వెళ్తాము. గోకర్ణలో రూమ్ స్టేస్ కోసం సర్చింగ్ అన్నమాట. ఏమి కాఫీ యాత్ర మ్యూజియం. పరిగెత్తరా లోపలికి. లోపల వెళ్దాము. ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ డైరెక్టర్ అంట ఇది ఒక ఆఫీస్ అన్నమాట కాఫీ యాత్ర మ్యూజియంకి. కాఫీ ఆఫ్ ఇండియా కాఫీ ఆఫ్ ఇండియా ఆరిజిన్ రీజన్ పల్నీస్. ఇక్కడైతే ఏం లేదు. ఈ బిల్డింగ్లో ఏమో అట్లా గోడలకి పోస్టర్స్ ఉన్నాయి కదా, ఆ పోస్టర్స్ వేసి దాని కింద మ్యాటర్ రాసి ఉన్నారనమాట. అవే లోపలంతా కూడా ఉంది. పర్ హెడ్ 30 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అంతే. ఇక్కడ అంటే ఇంకేం లేదు మ్యూజియం అనేది. అంటే ఆ మ్యూజియంలోనే ఇవన్నీ రాసున్నారు అంతే. ఎట్లా ఆరిజిన్ అయింది, ఎక్కడెక్కడ కాఫీ బీన్ ఎక్కడ ఫస్ట్ ఆరిజిన్, అవి ఎప్పుడు ఏ కాలంలో పండుతాయి, ఆ ట్రీస్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఆ సీడ్స్ అట్లాంటివన్నీ రాసున్నారనమాట. కాఫీ బీన్స్ వెరైటీస్ అట్లాంటివన్నీ రాసున్నారు. ఇవంతా ఆఫీసులు అనమాట. సీనియర్ సెక్షన్ ఆఫీసు, లైజన్ ఆఫీసు అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆఫీసులు అనమాట ఇవి. ఇంకా నెక్స్ట్ వెళ్ళే దారిలో మాకు ఎక్కడన్నా కాఫీ గార్డెన్ ఎక్కడన్నా ఉంటే చూద్దామనేసి మేము బయలుదేరేస్తున్నాము. సో ఇక్కడ ఇట్లా ఉంటాయన్నమాట ఈ కాఫీ ట్రీస్. ప్లాంట్సే, కాఫీ ట్రీస్ ఏం కాదు, ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. అది పోయి అంతవరకు కాదు. రూమ్లు బాగుండవు మనకు. ఎక్కడ ఒకవేళ బీచ్ వ్యూ రారంటే రూమ్ బాగుండదు. సింపుల్ ఇక్కడ ఎటుందో అట్నే ఉంటుంది. పైన ట్రెక్కింగ్ టాప్ ఫస్ట్ ఫ్లోర్ అట్లా ఉంటుంది కదా.
డెవలప్ చేశారంటే ఇదంతా పొడుస్తారు. ఇది అందుకని దీనికన్నా మోసంగా ఉంటుంది ఎంత హిల్స్ చిక్మంగళూరుగా? ఎత్తుండయా చిక్మంగళూరు ఇంకా దీనికన్నా మోసంగా ఉంది. అట్లే కనిపించదు, పచ్చగా ఉంటుంది మొత్తం పొల్యూషన్. రోడ్ సైడ్ చెట్లు ఎన్ని ఉండదు చూసినా? అంత గ్రీన్ గా ఉంచడం చూస్తా ఉంటే అది గ్రీనా? అంత పొల్యూషన్ పోయింది. తోట 5 వరకు పోతారా? సూపర్ లొకేషన్ కదా. ఇప్పుడు మేము మురుడేశ్వర్కి వెళ్తున్నాము. మురుడేశ్వర్కి వెళ్ళే దారిలో అనమాట ఇది. శృంగేరికి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఈ వెళ్ళే దారిలో ఈ కేఫ్ ఒకటి ఉంది, సీగుడు కేఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇక్కడైతే ఆగినాము, లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఎంట్రీనే భలే ఉంది. ఇవే ఎంత సూపర్గా ఉంది. ఈ జర్నీ భలే నచ్చింది మాకైతే. ఎక్కడ చూడు ఇట్లాంటి స్టే హోమ్స్, రిసార్ట్స్ లాగా ఉంటాయి. ఎంత బాగుందో, సూపర్ లొకేషన్. ప్లే ఏరియా కూడా ఉంది అటుపక్క. కాఫీ ఎస్టేట్ స్టే అంటే గైస్, ఈ లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఏముంది అబ్బా, అసలు ఈ జర్నీనే ఒక ఎక్సలెంట్ జర్నీగా ఉంది మాకైతే. ఇక్కడ ప్లే ఏరియా ఇక్కడ చాలా బాగుంది, కిడ్స్ ప్లే ఏరియా. హాయ్ గైస్, దిస్ ఈస్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 అనమాట. డే 2లో మేము ఈరోజు కాఫీ ఎస్టేట్ అయితే చూద్దాం అనుకున్నాం చిక్మంగళూరులో. సో అక్కడ మ్యూజియంకి వెళ్ళాము. ఆ మ్యూజియంలో అంత బాగాలేదనిపించింది. అంత పోస్టర్స్ అతికిచ్చేసి అట్లా ఉన్నాయి కదా, అట్లా అవి లైట్గా చూసుకొని వచ్చేసినాం అనమాట. అక్కడ ఏం లేదు కూడా చూడడానికి. సో నెక్స్ట్ ఇప్పుడు మేము మురుడేశ్వర్కి వెళ్తున్నాము. మురుడేశ్వర్కి వెళ్ళే దారి సూపర్బ్, అమేజింగ్గా ఉంటుంది. చిక్మంగళూరు నుంచి మురుడేశ్వర్కి వెళ్ళే దారి అనమాట. శృంగేరికి వెళ్ళే దారి అనమాట. శృంగేరి తర్వాత మురుడేశ్వర ఆ రూట్ వస్తుందన్నమాట ఇది. ఆ రూట్లో ఇక్కడ మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంది, సూపర్గా ఉంది. ఫుడ్ అయితే ఇంకా టేస్ట్ చేయబోతున్నాము. ఇక్కడ ఒక స్వింగ్ ఉంటే హాయిగా ఫుడ్ ఆర్డర్ వచ్చే లోపల మేము ఇక్కడ కొంచెంసేపు హాయిగా ఇట్లా రిలాక్స్ అవుదాం అనుకున్నా. సో వెనక చూడండి ఈ బర్డ్స్ ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా ఇక్కడ. మీకు ఇప్పుడు కాఫీ ఎస్టేట్ చూపిస్తాను. కాఫీ ఎస్టేట్లో రిసార్ట్స్ లాగా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, లైట్గా చిన్నవి ఇప్పుడే బడ్స్, చిన్న బీన్స్ వచ్చున్నాయి, లేతగా ఉన్నాయి. చూపిస్తాను. ఇక్కడ ఒక హోమ్ స్టే లాగా చూద్దాము. దీంట్లో ఉన్నాయి చూడండి, అది కాఫీ గింజలు. హోమ్ స్టే ఇది హోమ్ స్టే. వావ్, సూపర్గా ఉంది. ఇది ఒక హౌసెస్, చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి. ఒకటి లోపల చూపిస్తే బాగుండు, అడుగుదాం. ఇది కాఫీ ఎస్టేట్లో ఈ హోమ్ స్టే. ఆల్రెడీ ఒక 3 అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట ఇక్కడ. ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇక్కడ ఏదో ఇదే వర్క్ జరుగుతుంది. ఈ ఫ్లవర్స్ ఫైనల్గా పర్మిషన్ తీసుకొని కాఫీ ఎస్టేట్లోకి వచ్చినాను. లేదంటే అలో చేయరనమాట పర్మిషన్ లేకపోతే. మన పాటికి మనం వచ్చేయను కాదనమాట.
ఇక్కడ నేను వీడియో కోసమే పర్మిషన్ తీసుకొని వచ్చినాను, ఈ కాఫీ బీన్స్ అన్ని చూపిద్దామనేసి. ఇక్కడ ఇదిగో ఇవే లేతగా ఉన్నాయి బీన్స్ అంతా, కాఫీ బీన్స్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. ఇవి బ్లాక్గా టర్న్ అయ్యే వరకు ఉంచుతారనమాట. ఓ దీంట్లో చీమలు కూడా ఉన్నాయి. ఫెన్సింగ్ వేసేస్తున్నారు. ఇంకా ఇటుపక్క అంతా పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఇటుపక్క వీటికంతా మిరియాలు అల్లిస్తారంట వీటికంతా. ఇప్పుడు నేను వాళ్ళని పర్మిషన్ అడిగినా, ఇక్కడ హోమ్ స్టే ఉంది కదా, దీని లోపల ఎట్లా ఉంది అనేసి చూపించమని చెప్పి అడిగినాను అనమాట. సరే ఓకే అన్నారు. ఇప్పుడు చూద్దాం రండి, లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇక్కడ ముందర 2 చైర్స్, ఒక టేబుల్. ఇంతేనా? సింగిల్ కాట్ 2500. సింగిల్ డబల్ కాట్, సింగిల్ రూమ్. కబర్డ్స్, బాత్రూమ్, వాష్ అక్కడ సెపరేట్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది నీట్గా. ఇంకా ఇక్కడ ఫౌంటైన్ అట్లాంటివి పెడతారంట. అక్కడ వర్క్ జరిగే చోట వచ్చేసి స్విమ్మింగ్ పూల్ పెడతారు. ఇక్కడ వచ్చి నైట్లో స్టే చేస్తారు కదా, క్యాంప్ ఫైర్ అట్లా వేసుకొని అట్లా కూర్చోడానికి. ఇది కూడా అట్లే క్యాంప్ ఫైర్ అట్లా వేసుకోవడానికి కూర్చోడానికి. ఓ కోతులు కూడా ఉన్నాయి. ఓ ఇక్కడ ఒక పాండ్ లాగా ఉంది. వామో కోతులు ఉన్నాయి, ఆడ పెరుకుంటాయని భయంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అన్నమాట. నైట్లో అయితే బాగుంటుంది ఇక్కడ క్యాంప్ ఫైర్ లాంటివి, చిట్చాటు, డ్యాన్సింగ్ అట్లా చేసుకోవడానికి. ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి. వావ్, కోతులు ఉన్నాయి. అది చూడు, వామో భలే జంపింగ్ చెప్పం. ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ ఉండేవన్నీ తోటలో. ఇక్కడ నీకు సీడ్స్ చూపిస్తాను, కాఫీ బీన్స్. ఎప్పుడైనా చూస్తున్నారా కాఫీ బీన్స్? డైరెక్ట్గా చూస్తున్నా, ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవన్నీ కాఫీ బీన్స్ అనమాట. ఇప్పుడే లేతగా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇవంతా చిన్న చిన్నవి. సో నెక్స్ట్ ఒక ఫ్యామిలీకి అయితే ఇస్తారంట 2500 అంట. ఒక 2 కపుల్స్ అండ్ చిల్డ్రన్ 2 అట్లా స్టే చేయొచ్చు. బెడ్ ఉంది కదా, ఒక బెడ్ ఎక్స్ట్రా ఇస్తారంట. అయినా మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనమాట. చూడండి బాగుంటాయో, సూపర్గా ఉంది కదా. మందారం పూలు. సో బయలుదేరుతున్న మురుడేశ్వర్కి అయితే. హోమ్ స్టే అయితే చాలా బాగుంది రిసార్ట్స్లో. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి
ఇంకా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. ఎక్కడ కొంచెం ఎక్కువగా ఉంది, గసొస్తుంది. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది సీగుడు రెస్టారెంట్. పక్కనే రెస్టారెంట్, హోమ్ స్టే. రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి. మురుడేశ్వర్కి రీచ్ అయ్యేసరికి మాకు 8 అయిపోయిందనమాట. 8:30కి అంతా క్లోజ్ చేస్తారని చెప్పినారు. సో హడావిడిగా బయలుదేరి వచ్చేసినాం లోపలికైతే. సో అక్కడ చూస్తే జనాలు ఎక్కువ ఉన్నారు, రష్ ఎక్కువగా ఉన్నారు. సో ఎట్లా ఒకట మాకు దర్శనం అయితే ఆ నైట్ జరిగింది. సో అంత సాటిస్ఫాక్షన్గా లేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిటర్న్లో మళ్ళీ చూద్దామనేసి వచ్చేసినాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా మేము గోకర్ణకి వెళ్తున్నాము. మురుడేశ్వర టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ నైట్ టైమ్స్లో కదా, ఆ నైట్ టైమ్స్లో ఆ లైటింగ్స్ అంతా సెట్టింగ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉండింది, చూడ్డానికి అయితే చాలా బాగుంది. సో ఇదన్నమాట ఆ టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఫోన్స్ అంతా అలౌడే, అంత రెస్ట్రిక్షన్ ఏం లేదు. మేము డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చినాము. జీన్స్ అట్లాంటివన్నీ అలౌడ్ ఉండవేమో అనేసి సో పిల్లలకి. సో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేదు, ఏం పట్టించుకోలేదన్నమాట. వాళ్ళు జీన్స్లు కూడా అలౌడ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట. ఇంకా పక్కనే ఇట్లా స్టాచ్యూ ఉంటుంది కదా, శివుడి స్టాచ్యూ, అక్కడ లైటింగ్స్తో చాలా బాగుంది. ఇంకా డే టైమ్స్ కూడా మేము రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాము. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను, చాలా బాగుంటుంది. సో గోకర్ణకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి గోకర్ణకి మాకు ఇంకా చాలా సేపే పడుతున్నట్టుంది. ఇక్కడ ఇప్పుడు మేము పక్కనే మురుడేశ్వర్ దాటిన తర్వాత చూసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ రామేశ్వరం అనే ఒక రెస్టారెంట్ ఉండింది. అది అక్కడ టిఫిన్ తిన్నాము నైట్ డిన్నర్కి అయితే. సో ఇక్కడ డిన్నర్ తినేసి మేము మళ్ళీ ఇంకా గోకర్ణకి బయలుదేరాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 2 hours జర్నీ ఉందన్నమాట. ఈ 2 hours చీకటి అయిపోతుంది మాకు. అక్కడికి వెళ్ళేసరికి 11 అట్లా అయిపోయింది. ఆ 11 అయ్యేసరికి మేము ఆ హోటల్స్ అన్ని చెక్ చేసుకొని ఒక హోటల్ అనుకున్నాము, రిసార్ట్ అనుకున్నాము, అది దొరకలేదు. సో ఆ చీకట్లో మాకు వెతకడానికి టైం లేదనమాట. సో ఇంకొకటి బుక్ చేసుకున్నాము, ఇక్కడైతే దిగేసినాం అన్నమాట. ఈ రిసార్ట్స్ కూడా చాలా బాగుండింది. డే టైంలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.